హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేమైతే అప్పాలు చేయబోతున్నాం. మీరు ఎలా చేస్తారో కామెంట్స్ చేసి చెప్పండి. మేమైతే బియ్యం పిండితోనైతే చేస్తాం. ఎలా చేస్తారో వీడియో కంటిన్యూ అవుతుంది. ఇప్పుడైతే మేమిద్దరం అయితే చేయబోతున్నాం అన్నట్టు అప్పాలైతే. దీనికి కావాల్సిన పదార్థాలు బెల్లం, ఇలాచి, ఇంకా బియ్యం పిండి, ఇంకా మీ దగ్గర ఉంటే పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చు. ఇక్కడైతే ఎండు కొబ్బరి అయితే అవైలబుల్ అవుతుంది. ఒక కళాయి అయితే తీసుకోవాలి, అందులో 2 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకోవాలన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ వాటర్లో బాయిల్ అవుతుంది కదా, అందులో సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మా తమ్ముడు కూడా హెల్ప్ అయితే చేస్తున్నాడు, బెల్లం అయితే తురుముతున్నాడు. ఇప్పుడు మనం పచ్చి కొబ్బరిని తీసుకున్నాం కదా, దాన్ని బాగా మిక్సీ జార్లో అయితే వేసుకొని పౌడర్లా చేసుకోవాలి. ఇంకా అందులో స్మెల్ కోసం అయితే మనం ఇలాచీని అయితే వేసుకోవాలి. తర్వాత మనం అయితే బాదం అయితే వేసుకోవాలి. ఇక్కడైతే చూడండి వాటర్ అయితే బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం తురుముకున్న బెల్లంని అయితే వేసుకోవాలి. ఇంకా ఈ విధంగా మనము బెల్లంని అయితే బాగా కరిగించుకోవాలి. తర్వాత మనమైతే పౌడర్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే వేసుకోవాలి. ఇంకా దీన్ని రెండు బాగా బాయిల్ అయితే చేసుకోవాలి. తర్వాత ఏమో మనము బియ్యం పిండి తీసుకున్నాం కదా, మనము వేసినంతసేపు కలుపుకొనే ఉండాలి, ఎందుకంటే ఉండలు పట్టిపోతాయి. ఈ విధంగా హల్వా లాగైతే చేసుకోవాలి. మేమిద్దరం అయితే చేస్తున్నాం అన్నమాట. ఈ విధంగా రౌండ్ చేసుకొని ఈ షేప్లో అయితే మనం తీసుకోవాలి. ఒక పెనం తీసుకొని నూనె అయితే వేసుకోవాలి. ఇది బాగా హీట్ అయిన తర్వాత అందులోకి అయితే మనం ప్రిపేర్ చేసుకున్న అప్పాలు అయితే వేసుకోవాలి. ఇంకా ఈ విధంగా గోల్డెన్ ఫ్రై వచ్చిన వరకు బాగా వేపుకోవాలి. ఇంకా దీని కాంబినేషన్తోనే అయితే మేము పెసరపప్పు తీసుకున్నాం కదా, ఇంకా మేమైతే తినేసాము. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్ బాయ్.